ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మ, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. మనం ఇప్పుడు ప్రథమ అధ్యాయంలోని చతుర్థ పాదములోని 5వ సూత్రమును తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ ప్రకృతి మానవుడి చేత ఉపయోగించుకోవడానికి చెప్పబడింది, కానీ అది లక్ష్యం కాకూడదు అనేది గత సూత్రంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. కానీ మనం ఈశావాస్య ఉపనిషత్తుని జాగ్రత్తగా విన్నట్టయితే, అంటే యజుర్వేదంలోని 40వ అధ్యాయములో, అలాగే విద్యాంచ అవిద్యాంచ అంటే నీవు విద్యను తెలుసుకోవాలి, అవిద్యను తెలుసుకోవాలి. అక్కడ విద్య అంటే బ్రహ్మతత్వం అంటాడు, పరమాత్మ తత్వం అంటాడు. అవిద్య అంటే ప్రకృతి తత్వం అంటాడు. మరి ప్రకృతిని తెలుసుకుంటేనే కదా ముందుకు వెళ్తాము అన్నప్పుడు మరి మీరు ఎలా కాదంటున్నారు అనేది ప్రశ్నిస్తున్నారు. అందుకనే ప్రకృతి జేయమని శబ్ద ప్రమాణం మీరు పట్టుకొచ్చినప్పటికీ కూడా మోక్షం కావాలి అంటే మనకు జ్ఞానమే అవసరం, అది మీరు తెలుసుకోండి అంటాడు. మరి ప్రకృతిని ఎందుకు తెలుసుకోవాలి, ఈ ప్రకృతి తత్వాన్ని ఎందుకు మానవుడు తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు ఈ ప్రకృతి, ఈ కార్యరూప జగత్తు అంటే ఉదాహరణకి మన శరీరం తీసుకుందాం. ఈ శరీరము దేని ద్వారా తయారయ్యిందో దీని యొక్క పూర్ణ విజ్ఞానం, అంటే విజ్ఞానము అంటే విశేషమైన జ్ఞానం, లోతైన జ్ఞానం మనకు అర్థం కాలేదనుకోండి, తెలుసుకోలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, శరీరంలో ఒక వ్యాధి వస్తుంది. ఒక వ్యాధి వచ్చినప్పుడు ఆ వ్యాధి చేత ఒక అవయవాన్ని ఖండించాల్సి వస్తుంది, అంటే తొలగించాల్సి వస్తుంది. ఎప్పుడైతే తల్లి గర్భము నుండి వచ్చినప్పుడు అవయవాలు ఉన్నాయో, కాలాంతరములో వ్యాధికి లోనైనప్పుడు ఆ అవయవాన్ని తొలగించవలసి వస్తే మనం కృంగిపోతామా, సంతోషపడతామా? కృంగిపోతాం. ఎందువల్ల కృంగిపోతున్నాము? ఎందువల్ల ఈ కృంగిపోవడం అనేది జరుగుతుంది? వ్యాధి వలన. ఉపయోగం లేకపోతే కష్టమవుతుందని బాధ కలుగుతుంది. ఇంకా ఇంకా అమ్మా మీరు క్వశ్చన్ ఏంటమ్మా? ఏందంటే, ఇప్పుడు తల్లి గర్భము నుండి మనకు సంపూర్ణ శరీరం వచ్చింది. అవును. అది వ్యాధిగ్రస్తమైనప్పుడు ఆ అవయవాన్ని ఖండించాల్సి వస్తుంది, అంటే తొలగించాల్సి వస్తుంది శరీరము నుండి. అవును.
ఆ సమయములో మనం ఎందుకు కృంగిపోతున్నాము అని అడుగుతున్నాం. అంటే కష్టం అవుతుంది కదా, అది లేకపోతే బాధ మీరు అవుతుందని. విజయత్తమ్మ గారు మళ్ళీ రిపీట్ చేయమన్నారని చేస్తా, చెప్పండి అమ్మ. లోపట అమ్మ పిండం పోతుంది కదా, అందుకే కష్టం అవుతుంది, బాధ అవుతుంది. ఏదో అవయవం పోతుందనా? అవయవం పోతుందని బాధ అవుతుంది. మరి అదే ఈ అవయవము పోతుందన్న బాధ. రాములమ్మ గారు ఏమంటున్నారంటే ఆ సౌకర్యం పోతుందన్న బాధ. అంటే చక్రాన్ని తిప్పితే మీరేమంటున్నారు? బాధ. బాధ వల్లనే మనం కృంగిపోతున్నాం. ఇంకా ఏమిటి అని అడుగుతున్నాం. అంటే చెప్పండి. ఇంకా ఏం కలుగుతుందో తెలియదుగా. ఆలోచించండి. వైదిక సిద్ధాంతము గుడ్డిగా వినాలనట్లేదు. కర్మఫలమే అని. కర్మఫలము ఎందుకు అది దూరం పోయినరు? ఆ అవయం చేసే పనులు తాను చేసుకోలేక ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తుంది అనే బాధ అది ఉంటుంది. ఏ అవయవం అయితే పోతుందో ఆ అవయవం వల్ల జరిగే పనులు అవి జరగక తను చేసుకోలేక ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తుంది అన్నమాట. అదే ఇప్పుడు అంటే మీ అందరి అర్థం అదే. ఇంకా ఇంకా కర్మఫలాన్ని తెలుసుకోలేకనే, జ్ఞానం లేకనే బాధపడతాం. జ్ఞానము అన్నారు. ఓకే, జ్ఞానము అనేది ఓకే. అంటే ఇప్పుడు మనకి తత్వం అర్థమైంది అనుకోండి, పదార్థ విజ్ఞానం అర్థమైంది. ఆత్మ వేరు, శరీరం వేరు. శరీరములో వ్యాధి వచ్చినప్పుడు ఆ అవయవాలు తొలగించడం జరుగుతుంది. కానీ అంత మాత్రాన ఆత్మను ఛేదించినట్టు కాదు, అది ఆత్మ వేరు అని. మనము మహాభారతములో అర్జునుడు శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళి నేను యుద్ధం చెయ్యను అన్నప్పుడు అర్జునుడు ఎందుకు యుద్ధం చేయనంటున్నాడు? యుద్ధములో నేను నా తాతని, ఎంత లేదన్నా నా పెదనాన్న పిల్లల్ని, ద్రోణాచార్యుణ్ణి, వీళ్ళందరినీ నేను కోల్పోవలసి వస్తుంది, అందుకే నేను యుద్ధము చెయ్యను అంటారు. అర్థమైందా? అర్జునుడు ఏమంటున్నాడు? నేను వీళ్ళందరినీ కోల్పోవాల్సి వస్తుంది. ఆ కోల్పోయిన తర్వాత ఈ రాజ్యం నాకు సుఖమే ఇవ్వదు అన్నప్పుడు కృష్ణుడు ఏం చెప్తున్నాడు అక్కడ? అర్జున, నువ్వెవరిని కోల్పోతున్నావు? నీవు అందులో ఉన్నటువంటి ఏదైతే ఆత్మ ఉందో ఆ ఆత్మని అగ్ని కాల్చలేదు. ఆ ఆత్మని ఆయుధము ముక్కలు ముక్కలు చెయ్యలేదు. ఆ ఆత్మని వాయువు శుష్కింపజేయలేదు. ఇది నీటిలో మునుగదు. మరి అగ్ని జలాదులకే లేనటువంటి శక్తి నీకుందా? నీవు వాళ్ళు ఇంద్రియాలకు వశీభూతులై ఏదైతే ధర్మ అధర్మాన్ని ఆలోచించకుండా యుద్ధం చేయడానికి వాళ్ళు పూనుకున్న తర్వాత నీవు ధర్మరక్షణార్థం యుద్ధం చేస్తున్నావు, కానీ వాళ్ళను నువ్వు ఎలా చంపగలుగుతావు? ఆత్మను ఎవరు చంపలేరు కదా. ప్రవృత్తిని మాత్రమే నువ్వు వేరు చేస్తున్నావు. ఈ వర్తమానములో నువ్వు ఒక క్షత్రియుడవై నీవు గనక యుద్ధం చేస్తే కనీసం రాబోయే తరానికి మనము అధర్మ ఆచరణ చేస్తే ఒక ధర్మాత్ముడు దాన్ని యుద్ధము ద్వారా ధర్మాన్నే నిలబెడతాడు అనేది నువ్వు భావి తరానికి ఇచ్చిన వాడివి అవుతావు అని అర్జునునికి కృష్ణుడు తత్వజ్ఞానము బోధించే కదా యుద్ధం చేపించాడు.
అటులనే ఇక్కడ ఈ శరీరమున జీవుడు ఒక అవయవాన్ని కోల్పోయినంత మాత్రాన సర్వాన్ని కోల్పోయినట్టు కాదు కదా. అవును మాతాజీ. సర్వమును కోల్పోయినట్టు కాదు అది. కళ్ళు పోయినా, ముక్కు పోయినా, చెవు పోయినా, కాళ్ళు పోయినా, చేతులు పోయినా, లేదా శరీరంలో ఇంకేవైనా అవయవాలు పోయినా అది శరీరములో జరుగుతున్న ఖండనమే కానీ ఆత్మ ఖండనం కాదు. కాదు. అంటే ఈ శరీరం గురించి గనక ఆత్మ తెలుసుకోకపోతే, అటులనే మనమందరము కూడా రామాయణం విన్నప్పుడు, మహాభారతం విన్నప్పుడు తరచు ఏమనుకుంటాము, విదురుడు కూడా ధర్మాత్మ అంటే విదురుడు కూడా ధృతరాష్ట్రునితో ఇదే అంటాడు. మీరు నిజంగా చెప్పాలి అంటే అడవి గొప్పదా లేదా అడవిలో ఉన్న క్రూర మృగాలు గొప్పవా? నిజం చెప్పండి. గొప్పది. అడవి గొప్పదా, అడవిలో ఉన్నటువంటి క్రూరమైన మృగాలు గొప్పవా? మృగాలు గొప్పది. అడవి గొప్పది, అడవే గొప్పది. వాటికి ఆశ్రయం ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. అరణ్యములో క్రూర మృగాలు లేవనుకోండి, చందనము చెట్లు కానీ ఒక విలువైన సంపత్తులు కానీ రక్షింపబడతాయా? లేవు మాతాజీ, రెండు గొప్పవే. అంటే ఇవి లేకుంటే అది కాదు, అది లేకుంటే ఇవి కావు, అవి రక్షింపబడవు. వెంటనే ఆన్సర్ మళ్ళీ చేంజ్ అయిపోతుంది. ఒక అరణ్యములో క్రూరమైన భయంకరమైన జంతువుల యొక్క నివాసం లేదు అంటే ఆ అరణ్యం రక్షింపబడుతుందా? రక్షింపబడదు మాతాజీ. అందుకని ధృతరాష్ట్రునితో విదురుడు ఏమంటాడంటే, నిజమే, నీకు 100 మంది కొడుకులున్నారు. నీ 100 మంది కొడుకులు భయంకరమైనటువంటి క్రూర స్వభావము గల సింహాలు. పాండు యొక్క పుత్రులు 6 కర్ణుడితో కలుపుకుంటే. ఓ ధృతరాష్ట్ర, నీవు విద్వాంసులతో చర్చించి మోహాన్ని త్యజించి ఉంటే పాండవులకి రక్షణ కౌరవులతో ఉండేది, అటులనే కౌరవులకి రక్షణ పాండవులతో ఉండేది. ఎందుకంటే విదురుడు పాండవులనేమో వనముతో పోలుస్తాడు, కౌరవులనేమో మృగాలతో పోలుస్తాడు. ఇప్పుడు వీళ్ళు క్రూర మృగాలు ఉండడము వలన పాండవులు ఎవరి దగ్గర రక్షింపబడతారు? హస్తినాపురముని తాకుతే ప్రాణముతో తిరిగి రామని పొరుగు రాష్ట్రాల వాళ్ళ నుండి హస్తినాపురం ఏమయ్యేది? రక్షింపబడేది. ఎందుకంటే క్రూర స్వభావము కానీ యుద్ధము చేసే నైపుణ్యత కానీ ఇది ఎవరి దగ్గర ఉంది? కౌరవుల దగ్గర ఉంది. పాండవుల దగ్గర ఉంటే ఎందుకు అక్కడ? అదే మీరు అర్థం చేసుకోండి. పాండవుల కంటే కూడా శక్తి అక్కడ. ఈ చందనాన్ని ఎవరైతే వస్తారో అమ్మను అన్మ్యూట్ అయినప్పుడు అలా సౌండ్ రీసౌండ్ వస్తుంది. మీరు అనుకుంటున్నారు ఇక్కడ పాండవులు చాలా సాత్విక స్వభావం వాళ్ళు. కౌరవుల దగ్గరే కపటముతో శక్తివంతంగా ఎవరినైనా గదతో చలకపటముగా యుద్ధం చేసే శక్తి ఎవరి దగ్గర ఉంది? కౌరవుల దగ్గర ఉంది. ఇప్పుడు కౌరవులు పాండవులు గనక హస్తినాపురాన్ని వృద్ధి చేస్తూ ఉంటే పక్క రాష్ట్రం వాళ్ళు ఈ రాష్ట్రానికి దండెత్తి రావడానికి అవకాశం ఉంటుంది.
ఎందుకంటే పంచపాండవులు రాజ్యాన్ని ఏలగలుగుతారు, కానీ శత్రువులతో యుద్ధం చెయ్యాలి అంటే కౌరవులకే ఆ శక్తి ఉన్నది ఉంది. నువ్వు మోహాన్ని వదిలి ఈ ఇరువురిని కలిపి ఉంటే అరణ్యము రక్షింపబడేది, క్రూర మృగాలు రక్షింపబడేది. రక్షింపబడేది. ఇక్కడ ఏమైంది, ధృతరాష్ట్రుడు లోతైన విదురుడు చెప్పినటువంటి మాటని అర్థం చేసుకోలేదు. కృష్ణుడు కూడా యుద్ధానికి ముందు విదురుని దగ్గరికే వెళ్తాడు. ఏమి చేస్తే ఈ యుద్ధం ఆగకుండా ఉంటది? ముందు కౌరవులు పాండవులు వాళ్ళ అజ్ఞాతవాసం నుండి రాగానే యుద్ధానికి పూనుకొనలేదు. మీరు గుర్తుపెట్టుకోండి, యుద్ధము వలన అర్థం కంటే అనర్థమే ఎక్కువ జరుగుతుంది, నష్టమే ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే 106 మధ్యలో జరిగే యుద్ధం వల్ల చాలా మంది సైనికుల యొక్క భార్యలు వితంతువులవుతారు. ఆ సైనికుల తల్లిదండ్రులు పుత్రుడు లేని దుఃఖం అనుభవించాల్సి వస్తుంది. ఆ సైనికుల బిడ్డలు తండ్రి లేని జీవితం అనుభవించాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు వితంతువు యొక్క రక్షణ, సంతానాన్ని కోల్పోయినందుకు తల్లిదండ్రుల యొక్క వార్ధక్య పోషణ, వాళ్ళ గర్భము నుండి సైనికుల యొక్క గర్భము నుండి వచ్చిన పిల్లల యొక్క విద్య ఎవరి మీద? వీళ్ళ ముగ్గురిని ఎవరు పోషించుకోవాలి? రాజు. అంటే ప్రభుత్వం మీద ఎంత భారం ఉంటది? ఏ సైనికులైతే యుద్ధంలో కోల్పోయామో ఆ సైనికుల యొక్క తోబుట్టువుల వివాహం కానీ, ఆ భార్యని కానీ, వాళ్ళ బిడ్డల్ని కానీ, వాళ్ళ తల్లిదండ్రుల్ని కానీ, వీళ్ళందరినీ మరణ పర్యంతం చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? రాజుదే. అంటే ఆర్థికంగా ఒక 106 మధ్యలో ఒప్పందం అయ్యుంటే ఇంతమందికి సుఖం ఉండేది. అందుకనే కృష్ణుడు విదురుడు చాలా ప్రయత్నం చేస్తారు. ఈ యుద్ధం వల్ల ఇంత పెద్ద నష్టం జరుగుతుంది. ఆ తర్వాత విదురునకు కృష్ణునికి తెలుసు, ద్రోణాచార్యుడు కౌరవులకి పాండవులకి విద్య నేర్పించాడు. దేని వలన? రాజ్యలోభము వలన, ధన ఆశతోనే, తనకు కూడా ఒక నగరము ఇవ్వాల్సిందన్న ఆశతోనే ఈ ఇరువురికి విద్య నేర్పించాడు. కాబట్టి ద్రోణాచార్యుడు కూడా ఒక రాష్ట్రాన్ని అడుగుతాడు, ఒక భాగం అడుగుతాడు. ఇలా 106 మధ్యలో జరుగుతున్నటువంటి ఈ యుద్ధం వల్ల ప్రభుత్వానికి అంటే ఆర్థిక నష్టం జరుగుతుంది, ఆయుధ నిర్మాణం చేయవలసి వస్తుంది. ఆ సమయంలో ప్రపంచ రాజులని, ప్రపంచ సైనికులకు మనము వసతి చేయవలసి వస్తుంది. మరి ఒక స్థలం ఎన్నుకోవలసి వస్తుంది. రాకపోకలు ఆగిపోతవి, విద్యా విధానం ఆగిపోతుంది, వ్యాపారం ఆగిపోతుంది. యుద్ధం 18 రోజులే, కానీ యుద్ధానికి ముందు సిద్ధం అవ్వాలి అంటే ఎంత ఆర్థికంగా నష్టపోతారు. విద్యాక్షేత్రం అంతా ఆగిపోయింది, విజ్ఞాన క్షేత్రం ఆగిపోతుంది. అందుకనే కృష్ణుడు విదురుడు ఇద్దరూ ప్రయత్నం చేస్తారు. ఎంత ప్రయత్నం చేసినా సూచ్యగ్రం నైవ దాస్యామి వినా యుద్ధేన కించన కౌంతేయ పార్థవాదే అంటాడు. దుర్యోధనుడు ఏమంటాడు? నేను యుద్ధము చెయ్యకుండా సూది మనంత స్థనము కూడా పాండవులకు ఇవ్వను అని హే పార్థ, హే కృష్ణ అంటాడు. ఇంకా
ఇప్పుడు కృష్ణుడికి తప్పలే యుద్ధం. అయినా కృష్ణుడు ఆ యుద్ధములో ఇరువురి పక్షంన ఉండాలి కూడా అనుకోలేదు. ఎందుకంటే కృష్ణుడు ఇంకొక ప్రాంతానికి రాజుగా ఉన్నారు, యుద్ధం అవుతుంది హస్తినాపురానికి. కృష్ణుడు మథురా నగరంలో పరిపాలించుకుంటున్నాడు, బృందావనాన్ని పరిపాలించుకుంటున్నాడు. అతనికే వేలాది సమస్యలు ఉన్నవి అక్కడ. ఢిల్లీ, హస్తినాపురం అంటే ఢిల్లీ, ఇంద్రప్రస్థ నగరం అంటే ఢిల్లీ. కావున ఆ సమయములో వీళ్ళిద్దరు సహాయం అడగడానికి వెళ్ళినప్పుడు అక్కడ సారథిగా కృష్ణుడు ఉండవలసి వచ్చినప్పుడు పాండవులకు సందేశం ఇచ్చాడు, దారి చూపించాడు. మరి భీముడు దుర్యోధన్ని ఓడించలేకపోతాడు. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? గదాయుద్ధం జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్యలో. దుర్యోధనుడు అంటాడు, అలాగే కర్ణుడు కూడా అంటాడు, కర్ణుణ్ణి కూడా అర్జునుడు ఓడించలేకపోతాడు. ఎప్పుడైతే రథం భూమిలోకి వెళ్తుందో, చేతిలో ఆయుధం ఉండదో, అది అవకాశంగా తీసుకుంటున్నాడు అక్కడ అర్జునుడు. మీరు ఎలా అనగలిగారు పాండవుల దగ్గర శక్తి ఎక్కువ ఉందని? ఎక్కడుంది? అక్కడ కర్ణుణ్ణి, దుర్యోధన్ని, అలాగే ద్రోణాచార్యుణ్ణి. మీరు యుద్ధం ఏం వింటారు? మహాభారతం. ద్రోణాచార్యుణ్ణి తొలగించాలన్నా, కర్ణుణ్ణి తొలగించాలన్నా, దుర్యోధన్ని తొలగించాలన్నా అక్కడ సూక్ష్మంలో కపట వ్యవహారం చేయవలసి వచ్చింది. కర్ణుడు రథాన్ని సరిగ్గా చేసుకున్నప్పుడు ఆయుధం వదిలాం. దుర్యోధనికి ఏదైతే గదాయుద్ధంలో నియమం ఉంటుందో ఆ నియమాన్ని ఉల్లంఘిస్తే గాని భీముడు దుర్యోధన్ని చంపలేకపోయాడు. ద్రోణాచార్యుణ్ణి అశ్వత్థామ హతః నరో కుంజరోవా అని శంఖ మూదడం వల్ల అక్కడ ద్రోణాచార్యుడి మీద బాణం మొదలడమైంది. అందుకని ఇక్కడ మోక్షానికి వెళ్ళాలి అంటే జీవాత్మ ఈ ప్రకృతిని అంత సరళముగా జీవుడు వదులుకోడు. ఈరోజు మన నిత్య జీవితంలో మనము ధ్యానం చేసుకోవాలనుకుంటే మనకి ఆర్థికంగా ఏదైనా కష్టం వచ్చినా ధ్యానం కుదరదు. శరీరములో ఏదైనా వ్యాధి వచ్చినా కృంగిపోతా. మనకు కావలసిన వాళ్ళు ఎవరైనా మరణించినా కూడా మనకు 2-3 రోజులు ఆ బాధ ఆవరించి ఉంటది. అందుకనే ఋషులు వేదం ఏం చెప్తుంది అంటే నీ నిత్య జీవితంలో పక్క వాళ్ళ జీవితం పక్కన పెట్టండి. పక్క వాళ్ళు ఐశ్వర్యంగా ఉన్నారా, పక్క వాళ్ళు సుఖంగా ఉన్నారా, వాళ్ళకి పక్షపాత వ్యవహారం ఉందా, నిష్పక్షపాత వ్యవహారం ఉందా, పక్కన పెట్టు కసే. కానీ నువ్వు ఈ శరీరములో ఉన్నప్పుడు నీకు ఆధ్యాత్మిక దుఃఖము తప్పదు. అంటే నీ శరీరము ద్వారా నువ్వు ఏదైతే వ్యాధి రూపములో దుఃఖం అనుభవిస్తున్నావో, అది జ్వరము కానివ్వండి, అవయవ లోపాలు కానివ్వండి, జీర్ణకోశానికి సంబంధించింది కానివ్వండి, లేక మానసిక అప్రశాంతత కానివ్వండి, ఇవన్నీ నీ స్వయమే. అప్పుడు కూడా నువ్వు ఆత్మగా ఆ శరీరమున ఉండవు, శరీరముగానే ఉంటావు. నాకేమైంది నాకేమైంది నాకేమైంది, నీకేమైంది? నీ ఆత్మలో ఎటువంటి మార్పే లేదు. ఆత్మ సాగదు, ఆత్మ లావవ్వదు, ఆత్మ పొట్టిగవ్వదు, ఆత్మ ముసల్దవ్వదు, ఆత్మ మరణించదు. కానీ ఇవాళ మీరు పోల్చుకుంటే, మనమందరం పరిశీలించుకుంటే అది దుఃఖమంతా మనస్సు, బుద్ధి, చిత్తం, ఇంద్రియాల మధ్యలో జరుగుతున్న ఘర్షణ. ఇంద్రియాలలో జరుగుతున్నటువంటి వృద్ధి సంకుచితం వల్ల వ్యాధి వచ్చింది. శరీరంలోకి వచ్చింది వ్యాధి. ఆ శరీరం పోతుందేమో, నేను ఆత్మ అనగలుగుతుందా? నేను పోతానేమో, నేను చేస్తానేమో, అయ్యో నేను చనిపోతానేమో. అరే ఆత్మ ఎక్కడ చనిపోతుంది? అక్కడ ఆత్మకి మరణమే లేదు. శరీరం ఒకనాడు తయారైంది,
నేను ఆ మాతాజీకి చాలా ఈజీ అనుకోకండి, ఇక్కడ నేను వర్ణిస్తున్నాను అంతే. నేను మీకు ఎక్కడ చెప్పలే, నాకు ఇవన్నీ క్షుణ్ణంగా అర్థమైన, నాకు ఎటువంటి బాధలు లేవని నేను చెప్పట్లే. నేను ఋషుల తత్వం చెప్తున్నా ఇక్కడ. మళ్ళీ నా మీద బాణం మొదలయ్యకండి. మనము ఈ శరీరంలో జరుగుతున్న మార్పులని ఆత్మ మార్పుగా తీసుకొని ముందుగా మనము పూజా విధానాన్ని వదిలిపెడతాం, ఆత్మ చింతన వదిలిపెడతాం, ఆత్మని ప్రసన్నంగా ఈ దేహమున ఉండనివ్వము. ఆ మనస్సులో జరిగిన సంఘటనని ఒక్క నిమిషము కూడా ఆపకుండా దాన్ని పునరావృత్తి చక్రంలాగా తిప్పి తిప్పి కండ్లు ఏడవలేక ఎర్రగైపోయినాయి. ఇక్కడ నొప్పి పుడుతుంది ఏడవలేక, అయినా లోపల బాధ ఇంకా ఉంది. ఏడ్చినందుకు బొడ్డు చుట్టూ పేగులన్నీ కూడా ఆహారాన్ని జీర్ణించలేక వామిటింగ్ చేస్తున్నాయి, అయినా బాధపడుతున్నాం. అందుకేమన్నాడు, నీవు ధరించుకొని ఉన్న శరీరము వలన కలుగుతున్న దుఃఖాలు అవి శరీరానికే సంబంధించినవి, అది ఆత్మకు సంబంధించింది కానీ మనం అంత సరళముగా, అంత బృహత్, అంత పృథక్, అంత వేరుగా ఈ దేహమున ఉండగలుగుతున్నామా? అందుకే ఇక్కడ ఏమంటాడు, నీవు ముందు ప్రకృతిని తెలుసుకో అన్నాడు. ఎందుకంటే ధ్యానము మానవ దేహములోనే చెయ్యగలుగుతాం, కైవల్య ప్రాప్తిని మానవ దేహము ద్వారానే లబ్ధి చేసుకోగలుగుతాం. మరి కైవల్యాన్ని సిద్ధింపజేసుకోవాలి అంటే ముందు జీవుడు మస్తిష్క భాగమున గల హృదయమున కూర్చోవాలి. మరి అక్కడికి వెళ్ళాలి అంటే, ఆ స్థానానికి జీవుడు వెళ్ళాలి అంటే, అంత స్థాయికి జీవుడు ఎదగాలంటే ముందు తన నిత్య జీవితంలో శరీరం అంతర్గతంగా జరుగుతున్నటువంటి మార్పులకు జీవుడు ప్రభావితం కాకూడదు. ఇప్పుడు మీరు ఒంటరిగా కూర్చున్నారు, ధ్యానములో కూర్చున్నారు. ధ్యానములో మిమ్మల్ని మీ భర్త కొట్టాడా, మీ అత్తమ్మ తిట్టిందా, మీ తోటికోడలు మిమ్మల్ని ఏమైనా అందా, మీ పక్క ఇష్టమిత్రులు మిమ్మల్ని ఏమైనా అంటున్నారా, క్రూర సర్పాలు మీ పైన ఆక్రమణ చేసినవా? ఎందుకు మనకు ధ్యానములో ఎవ్వరు బయట నుంచి ఎటువంటి ఆటంకం కలిగించట్లే, కానీ ధ్యానములో ఎవరు ఆటంకం కలిగిస్తున్నారు? ఆ మనస్సు ఎవరిది? మరి అయిపోయిందా? మీ మనస్సు కలిగిస్తుంది కదా మీ ఆధ్యాత్మిక జీవితానికి విఘ్నము. అదే ఇక్కడ చెప్తున్నాడు. నువ్వు ఏదైతే సమాధిలో విఘ్నాలకు గురవుతున్నావో అక్కడ ఎవరున్నారు? భాష్యంగా ఎవరైనా నిన్ను ఆపుతున్నారా వెళ్ళకు వెళ్ళకు అని? శబ్దము ఆపట్లే, రూపము ఆపట్లే, పోని మీ కన్ను ముక్కు చెవులు ఏమైనా ఆపుతున్నాయా? మరి ఎవరు ఆపుతున్నారు అక్కడ? అందుకే అన్నాడు ప్రకృతి గురించి తెలుసుకో. నీవు మానవ జన్మలో పురోగతి సాధించాలి అంటే ముందు నువ్వు దేన్నైతే నా బంధువు నాది అనుకుంటున్నావో దాని వల్లనే నీకు పెద్ద ఆటంకం కలుగుతుంది. అందుకే దాన్ని నువ్వు ముందు తొలగించుకోవాలి, వేరు చెయ్యు అన్నాడు. దానితో పని తీసుకోవడం ఆపేయి అన్నాడు. ఇప్పుడు ఉదాహరణకి మీకు లౌక్య ఉదాహరణ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. మనము ఎవరినైనా ఒక వ్యక్తిని చాలా మనకు అనుకూలముగా చాలా పనులకు వాడుకున్నాం, శుభకార్యానికే కావచ్చు, పెళ్లి తంతువులకే, శ్రీమంతానికే, ఎక్కడొక దగ్గర వాళ్ళని మనం చాలా ఉపయోగించుకున్నాం. చివరికి ఫోటో తీసుకోవలసి వచ్చినప్పుడు మీరు ఎవరినైతే ఉపయోగించుకున్నారో ఆ వ్యక్తికి ఫోటో దగ్గర మాత్రం మీరు అవకాశం ఇవ్వలే. ఇప్పుడు మీకు సహాయం చేసినటువంటి వ్యక్తి
వ్యక్తి ఎక్కువ విమర్శిస్తాడా, లేదా దూరంగా ఉన్న వ్యక్తి ఎక్కువ విమర్శిస్తారా మిమ్మల్ని? ఏంటి, పట్టారా లేదా? దగ్గరగా ఉన్న అంటే తనే విమర్శిస్తాడు. అంటే ఎంతసేపు వాడుకున్నావు. ఎందుకంటే నన్ను ఇలా ఉపయోగించుకుంటావా, ఇక్కడ నేను అవసరం లేదా అంటే అక్కడ మీకు శత్రువు దూరంగా ఉన్న వాళ్ళు లేరు, మీ శత్రువు అతి దగ్గరగా ఉన్నవాళ్ళే. అందుకే ఇక్కడ ఋషులు ఏం చెప్తున్నారంటే, ముందు నువ్వు మనస్సుని ఉపయోగించుకుంటే ఆ మనస్సు నిన్ను డామినేట్ చేస్తుంది. నువ్వు అనుకుంటున్నావేమో అది అధికారం తీసుకోవట్లేదని, అది నీతో నడిచినంత కాలం నీ మనస్సు నీ అధికారాన్ని తీసుకుంటుంది, లాగేసుకుంటుంది. అందుకనే ఏమంటున్నాడు, మనస్సు యొక్క స్వభావం తెలుసుకో. నేను సత్సంగానికి వెళ్తాను, ఆ సత్సంగంలో నేను కేవలం మంచి మాత్రమే చూస్తాను అంటే కుదరదు. మనస్సుకు ఆ స్వభావమే లేదు. ఆ సత్సంగంలో గురువు మాటల్ని ఎలా మనస్సు రిసీవ్ చేసుకుంటుందో, చుట్టుపక్కల ఉన్నటువంటి ఆభరణాలని, వేషధారణని, ముచ్చట్లని, పాజిటివ్ని, నెగిటివ్ని అన్నింటిని కూడా మనస్సు ఏం చేస్తుంది, అది తీసుకుంటుంది. అదేమి కేవలం సత్సంగంని తీసుకుంటానని మీకు చెప్పిందా ఎప్పుడైనా? మనస్సు యొక్క స్వభావం ఏంటి, నువ్వు దానికి బటన్ ఆన్ చేసావంటే జాలిగది అది కంప్లీట్ గా స్టోరేజ్ చేస్తుంది. మీరు ఇంటిలో చెప్పులు వేసుకోవడం కాదు, ఇక నేను వెళ్తున్నాను సత్సంగానికి అని మీరు మీ గది డోరు తీసినప్పటి నుండి, అది ఆ గది డోరు నుండి, సత్సంగము నుండి మళ్ళీ మీరు గదికి వచ్చే వరకు దారిలో మీరు ఎంత మందిని పలకరించినా పలకరించకపోయినా ఆ దారిలో తటస్థపడ్డ వాళ్ళందరి చిత్రపటాలు, వేషధారణ, ఆహార పదార్థాలు, రంగురంగుల ప్రపంచమంతా మనస్సు ఏం చేసుకుంటూ వెళ్ళింది, స్కాన్ చేసుకుంటూనే వెళ్ళింది. అది మొత్తం ఫొటోస్ తీసుకుంటూనే వెళ్ళింది. ఇప్పుడు ఆ మనస్సులో ఉన్నది మనం తొలగించడానికి ప్రయత్నం చేద్దామా, లేదా అసలు ధ్యానములో కూర్చున్నప్పుడు కాసేపు మనస్సునే పక్కన పెడితే మనకి ఈజీగా అవుతుందా? పెట్టాలి, మనసును పక్కకు పెడితే ఈజీగా. తొలగించాలి అక్కయ్య, తొలగించాలి అన్నింటినీ. తొలగించుకుంటూ కూర్చుంటే తెల్లారుతుంది. ఇక మనకున్న కొద్ది సమయంలో మనస్సులో ఉన్నవి తొలగించుకున్నాక నేను ధ్యానంకి వెళ్తానంటే ఆలోపు వంట ఇంట్లో లంచ్ బెల్లు కొడుతుంది. అందుకనే ఏమంటాడు, నువ్వు ముందు మనస్సుని పక్కన పెట్టక్కడ, దాన్ని ఉపయోగించుకోకు, మంచి కోసం ఉపయోగించుకోకు, చెడు కోసం ఉపయోగించుకో. ఎందుకంటే మనస్సు యొక్క స్వభావమే అది అన్నింటినీ స్టోరేజ్ చేసుకుంటుంది. కాబట్టి నీవెంత ప్రయత్నం చేయాలి అంటే, అమ్మా నాకున్న ఈ 1 అవర్లో ఈ మనస్సుని అలమారిని నేను పట్టుకోను, నేనే ఒంటరిగా ముందుకెళ్తా అని ఆత్మ ఒంటరిగా ముందుకెళ్ళాలి. అమ్మో నేను మనసు లేకపోతే పోలేను. అప్పుడప్పుడు విజయత్తం అంటది, నేను ఎవరన్నా ఇప్పుడు నేర్చుకుంటున్నా ఒంటరిగా పోవడానికి, కొత్త ప్లేస్కి అయితే పోవాలంటే భయం అవుతుంది. మరి భగవంతుడు కూడా కొత్త ప్లేసే కదా జీవాత్మకి. ఎందుకంటే ఇన్ని రోజులు అది తన సైనికులతో, తన మంత్రితో, తన సారథితో మంచిగా రాజ్యం ఏలింది రథం మీద కూర్చొని. వివిధ యోనుల యందు ఉన్నప్పుడు తన సైనికులని దండ కుప్ప పెట్టుకొని పరిగెత్తింది. అన్ని స్టోరేజ్ అయినాయి, మంచి స్టోర్ అయినాయి, చెడు స్టోరేజ్. ఇప్పుడు మానవ జన్మకు వచ్చిన తర్వాత శాస్త్రం ఏం చెప్తుంది అంటే, అరే స్టోరేజ్ తర్వాత గడుక్కోరా, ఫస్ట్ ముందు లోపలికి
వెళ్ళు ఇప్పుడు ముందు లోపలికి వెళ్ళి అక్కడ ఏముందో తెలుసుకో. వచ్చిన తర్వాత మళ్ళీ బావి దగ్గర నీళ్ళతో చెప్పులు కడుక్కుందులే. అలాగే ఋషులు ఏమంటున్నారంటే, ముందు ప్రకృతి తత్వాన్ని, ప్రకృతి యొక్క స్వభావాన్ని తెలుసుకుంటే అది మీతో ఉన్నా మీతో లేకపోయినా అది దుఃఖానికి మీరు బాధ్యులు కారు. గురికారు. అంతేగాని ప్రకృతిని ఉపయోగించుకోవద్దని చెప్పట్లేడు, ప్రకృతిని వదిలిపెట్టుమని చెప్పట్లే. కాసేపు ప్రకృతి యొక్క స్వభావాన్ని తెలుసుకో. అమ్మో ఇప్పుడు నేను ఒక మంత్రం చదువుతా, అది దేవుడి మంత్రమే కదా. గాయత్రి మంత్రం ఏముంది? దేవుడిదే. ఓం ఏముంది? దేవుడిదే. ఓం నమ శివాయ ఏంటి? దేవుడిదే. ఇవన్నీ కూడా దేవుడి పదాలే కదా అని మీరు ధ్యానములో కూర్చుంటే ఈ పదాలన్నీ కూడా ఎక్కడ స్టోరేజ్ అయి ఉన్నవి? బుద్ధి. మీరు ఈ మంత్రాలని తీసుకున్నా, ఈ భజన తీసుకున్నా, ఈ కీర్తన తీసుకున్నా, లేకపోతే ఒక మ్యూజిక్ పెట్టుకొని కూర్చున్నా, ఇవన్నీ కూడా ఎక్కడున్నవి? మనస్సు ద్వారానే జరుగుతుంది. ఆ మనస్సు ఏం చేస్తుంది? మంచిని ఇస్తుంది, చెడును ఇస్తుంది. అందుకే మనం ఏం ప్రయత్నం చేయాలి అంటే మనస్సుని కూడా దాటిపోయే ప్రయత్నం చేయాలి. అంటే ప్రకృతి గురించి మనకు చాలా తెలుసుకోవాల్సిందే. ఇంకా ఈ సూత్రం అయిపోలేదు, రేపు చెప్పుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి.